బలహీనమైన పాపాత్మలను కూడా దేవుడు రక్షించుకోవడానికి ప్రేమ కలిగి ఆయన వాళ్ళ వైపు ఆతృతతో చూస్తూ ఉన్నాడు. తను తాను తగ్గించుకొని, నీలో కూడా ఈ పోలికలు రావాలి, నీలో కూడా ఈ గుణాలు రావాలి. ఈ రాలేదంటే మాత్రం ఇక నీకు వాక్యం ఎంత చదివినా ఎక్కట్లేదు, అర్థం కావట్లేదు నేను అని ఫైనల్ చేశా. ఎందుకు ఈ మాట అంటున్నంటే, దేవుడు పాపాన్ని సహించలేడు, ఓర్చుకోలేడు, పాపాన్ని అసహించుకుంటాడు. పాపిని మాత్రం ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. తన పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపం చేయి బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి, కానీ నీ మనసు మల్లుకో నీకు ఎప్పుడు ఆ పొరపాటు చేయను ప్రభు అని చెప్పని ఆయన వైపు తిరిగినట్లయితే మాంసంగా ఆయన రక్తంలో కడుక్కొని కౌగిట్లోకి ఎత్తుకొని ముద్దాడుకుంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ.